హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మెంతులను వేస్తున్నాను అన్నమాట. చిన్న పాదులాగా చేసి మెంతులను వేస్తున్నాను. ప్లస్ మెంతుల యొక్క ప్రయోజనాల గురించి కూడా చెప్తానన్నమాట. ఇలా నేను పాదులాగా చేస్తున్నాను. ఇలా గట్టిలాగా చేసి చుట్టూరా నేను కొద్దిగా లోతుగా ఉండేటట్టుగా చూసుకుంటున్నాను అన్నమాట. అలా ఉండడం వల్ల మనం వాటర్ వేసినప్పుడు ఎక్కువ తడి అనేది ఉంటుంది. అందువల్ల మనకి గ్రోత్ అనేది బాగా వస్తుంది. మొలకలు చూసారు కదా, ఇలా మొత్తం కూడా వాటర్ చల్లుకుంటున్నాను. చల్లుకొని నేను వేళ్ళతోటి నేను లైన్స్ వేసి గింజలు చల్లుతాను అన్నమాట. గింజలు వేస్తాను అన్నమాట. మీరు కావాలంటే పుల్లతో కూడా అలా గీసుకొని వేసుకోవచ్చు. మనకి మెంతుల్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇలా మెంతులు అనేవి అలా వేసుకోవాలి. ఈ మెంతులు కానీ మెంతు ఆకులు కానీ తినడం వల్ల అధిక బరువు కానీ ప్లస్ మనకి షుగర్ కానీ లెవెల్స్ కూడా తగ్గుతుంది. మన ఒంట్లో ఉండే వ్యర్థ పదార్థాలు కూడా బయటికి పంపించే గుణం ఉందన్నమాట. ఇలా మొత్తం కూడా ఈ వేళ్ళతోటి మట్టిని కప్పేయాలి. ఈ యొక్క మెంతుల ఆకుల్ని టీ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. సూప్లు, సలాడ్స్, చట్నీలు కూడా మనం తయారు చేసుకోవచ్చు అండి. ఇలా చూడండి, ముందు నేను పాదలాగా చేసి వేసాను అనమాట. ఇది 6 days అయింది. చూడండి ఎంత బాగా స్ప్రెడ్ అయినాయో. ఈ మెంతుల్ని మనం నానబెట్టి కూడా వాడుకోవచ్చు. వేయించుకొని పొడిలాగా వాడుకోవచ్చు. నానబెట్టినవి పెరుగులో, మజ్జిగలో కూడా వాడుకోవచ్చు అండి. కషాయంలా కూడా వాడుకోవచ్చు. చూడండి, ఇది ఫ్రెష్గా వేసింది అనమాట. ఇందాక చూసారు కదా, ఇది 3 days అవుతుందన్నమాట. ఇలా పగుళ్ళు వచ్చి మొలకలు స్టార్ట్ అయినాయి. 3 days అయిందనమాట వేసి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.